టీజర్ చాలా బాగుందండి. టెక్నికల్ గా బ్రిలియంట్ అనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో టీజర్ చూస్తుంటే చాలా లైవ్ లొకేషన్స్ లో చేసినట్టు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఫారెస్ట్ ఏరియాలో చేశారు. అక్కడ షూట్ చేయడం ఎంత టఫెస్ట్ అనిపించింది మీకు? తీర్థహల్లి అని ఒక ప్లేస్ లో చేసాము. అంటే ఇది కర్ణాటకలో వస్తుంది తీర్థహల్లి అని. ఆ గుంబే అలాంటి ప్లేస్ లో మోస్ట్ డీపెస్ట్ ఫారెస్ట్ ఏరియా అది. ట్రాన్స్పోర్ట్ ఉండదు. కొంచెం ఆ విలేజ్ ఎలా అంటే మీకు చాలా సినిమా చూసినప్పుడు మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఆ విలేజ్ లో నో నెట్వర్క్, టీవీస్ లేవు వాళ్ళ ఊర్లో. అంటే లిటరలీ వాళ్ళ ఊర్లో ఎలిఫెంట్స్ కానీ లేకపోతే పాములు కానీ అవి డైలీ వాళ్ళకి ఇంకా కనిపిస్తూనే ఉంటాయంట. సో అలాంటి ఒక ప్లేస్ లో చేసాం ఇది. ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉండింది. మీన్ వైల్ ఎవ్రీడే భయపడుతూ ఉన్నాం. అంటే మేము ఎప్పుడన్నా సెట్ లో మధ్యాహ్నం కొంచెం అలా న్యాప్ తీసుకుందాం అనుకున్నప్పుడు పక్క నుంచి పాములు వెళ్ళిపోయేటివి. చాలా భయపడుతూ వణుకుతూ ఏం కాకూడదని చేసాం. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీకు చాలా లైవ్లీగా ఉంటుంది రేపు స్క్రీన్ పైన. ఆ విలేజ్ అండ్ ఆ విలేజ్ పీపుల్ చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ మీ ప్రీవియస్ సినిమాలు కొన్ని వర్కౌట్ అవ్వలేదు. సో దాని నుంచి వచ్చిన చేంజ్ ఓవర్ అనుకోవచ్చా? అంటే పెద్ద స్కేల్లో కనిపిస్తుంది. మీరు కూడా సీరియస్ జోన్ లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. యా, ఆఫ్ కోర్స్ ఎవ్రీ డే ఈజ్ లెర్నింగ్. సినిమాలు ఖచ్చితంగా ఏదైతే రిపోర్ట్ వస్తుంటుందో మనకు అందరూ సజెషన్స్ చెప్తారో అది ఇంకా బెటర్మెంట్స్ ఏం చేయాలని నేర్చుకుంటూనే ఉంటాం. ఆ బెటర్మెంట్స్ లోనే నాకు ఎప్పుడు ఛాన్స్ దొరికేది కాదు లుక్ చేంజ్ ఓవర్ చేయాలన్నా ఏదన్నా. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ అప్పుడు కమిట్ అయ్యాను ఆ సినిమాలు చేయాల్సిన పరిస్థితి. సో ఈ సినిమాతో ఒక్కొక్కటి ఖచ్చితంగా రాబోయే సినిమా